హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే మరో స్వీట్ రెసిపీ ఏంటంటే కాలా జామున్. జనరల్గా మనం పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ లేదా రెస్టారెంట్స్లో కానీ కాలా జామున్ స్వీట్ని చూసే ఉంటాం కదా. ఇప్పుడు అదే స్వీట్ని అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూసిద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 175 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఉండలేకుండా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇక్కడ మనం వాటర్కి బదులుగా పాలను కూడా యూజ్ చేసుకొని పిండిని తడుపుకోవచ్చు. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా టూ హార్డ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెమీ సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఆలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని అందులోకి 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు దాకా షుగర్ని తీసుకోండి. ఇందులోనే 2 లేదా 3 ఇలాచీలని, కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీలని కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు వేస్తే కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ షుగర్ అంతా కరిగిపోయి వాటర్ బాగా మరగాలన్నమాట. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తే కనుక షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. అంటే ఆ టేస్ట్ టెక్స్చర్ బాగుంటుందన్నమాట. చివరిలో మీరు చూస్తారుగా. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత కాసేపటికి మనం షుగర్ సిరప్ని టెస్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇలా వేళ్ళ మధ్యలో కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన జామున్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇందాక తడపెట్టుకున్న పిండిని ఇంకొక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి ఒక పావు వంతు పిండిని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను గ్రీన్ కలర్ని తీసుకున్నాను. మామూలుగా మనకి ఫంక్షన్స్లలో కాలా జామున్లో ఎక్కువగా గ్రీన్ కలర్ని యూజ్ చేస్తారు కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలర్ అంతా కూడా పిండిలో కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత సైజులో అనమాట. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా పిండిని కూడా వీటికంటే కాస్త పెద్ద సైజులో ఉండే బాల్స్ని చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేళ్ళతో పిండిని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చిన్న గుంతలాగా చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న సైజ్ బాల్ని దాంట్లో పెట్టేసి పైనుండి పిండితో కవర్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి స్టిక్కీగా ఉన్నా లేదా క్రాక్స్ వస్తున్నా కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఆ తర్వాత చేసి చూడండి. మామూలుగా వీటిని బయట అయితే సిలిండ్రికల్ షేప్లో చేస్తారండి. మీకు కావాలనుకుంటే ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా జామున్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం హీట్లోనే ఉండాలండి. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే జామున్స్ లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఇలా అటు ఇటు కదుపుతూ అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జామున్స్ అనేవి ఇలా బ్లాక్ కలర్లోకి రావాలన్నమాట. అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన జామున్స్ని కూడా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ జామున్స్ అన్నిటినీ వేసుకొని అవి షుగర్ సిరప్లో మునిగేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది కాస్త వేడిగా అయినా లేదా గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సిరప్ కాస్త వేడిగా ఉంటే జామున్స్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనిచ్చి ఆ తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 2 అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కనుక మన కాలా జామున్స్ అనేవి సిరప్ని బాగా పీల్చుకొని చల్లగా జ్యూసీగా రెడీ అయిపోయి ఉంటాయి.
ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లగా ఎంజాయ్ చేయడమే. మీకు కావాలనుకుంటే ఇవే జామున్స్ని వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా షుగర్ సిరప్ టెక్స్చర్ అనేది చూడండి, ఎంత రిచ్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ నేను చెప్పినట్టుగా షుగర్ సిరప్ని అలాగే జామున్స్ని ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా మనం ఒక జాముని కట్ చేసి చూస్తే కనుక చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇంకేం, తప్పకుండా మీరు ఇంట్లో వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.